ఏడవ తరగతి తెలుగు మూడవ పాఠం శతకసుధ. ఈ పాఠంలోని పదజాల వినియోగానికి సంబంధించిన బిట్లను మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పబోయే పదజాల వినియోగానికి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా విద్యార్థులతో పాటు ఇవి పాఠశాల విద్యార్థులకే కాకుండా టెట్ డిఎస్సి విద్యార్థులకు కూడా ఉపయోగపడతాయి. ముందుగా మొదటి బిట్టు, క్రింద ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి అన్నారు. చూడండి, నరుడు అనగా మానవుడు అని అర్థం. నరుడు అనగా మానవుడు అని అర్థం. గేలి అనగా అపహాస్యం. గేలి అనగా అపహాస్యం. జిహ్వ అనగా నాలుక. జిహ్వ నాలుక. కపటము అనగా మోసము. కపటము అనగా మోసము. ధరిత్రి భూమి. ధరిత్రి భూమి. నెక్స్ట్ సెకండ్ బిట్కి వెళ్ళిపోదాం. ఈ కింది వాక్యాలను చదవండి, ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి అన్నారు. ధరిత్రి అంటే భూమి. ఇక్కడ ఈ వాక్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ధరిత్రికి సంబంధించిన పదాలను అక్కడ అర్థం వచ్చే పదాలను గుర్తించమన్నాడు. నేను రౌండప్ చేస్తాను, గమనించండి. భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోత వల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం అనేది ఇక్కడ ఇచ్చినటువంటి పదాలకు అర్థం. చూడండి, ధరిత్రి అనగా భూమి, నేల, అవని. భూమి, నేల, అవని. తావి అనగా పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రానించాలని ఎవరికి ఉండదు. సువాసనలు సంతోషాన్ని ఇస్తాయి. తావి అనగా తావి అని ఇక్కడ ఒక పదం ఉంది. ఇక్కడ పరిమళము, సువాసన అనేటువంటివి తావి అనే పదానికి అర్థాలు. తావి, పరిమళం, సువాసన అనేవి అర్థాలు. నెక్స్ట్ మూడో బిట్కి వెళ్ళిపోదాం. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి అన్నారు. శ్రీ అనగా చూడండి, సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కూరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం అనేటువంటి ఈ వాక్యములో నానార్థాలు చూద్దాం. శ్రీ అనగా చూడండి, ఒకటి సాలెపురుగు. నెక్స్ట్ పాము కూరలో విషం ఉంటుంది. శ్రీ అంటే విషం అని కూడా అర్థం. ఇంకోటి సంపద అని కూడా అర్థం. సంపద అని కూడా అర్థం ఇక్కడ ఈ పదాలు. నెక్స్ట్ ధనము అనగా చూడండి, ధనము అనే దానిలో గోపాలుడు విత్తము తీసుకొని అంగడికి వెళ్ళాడు. పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు. ఇక్కడ చూడండి, ధనము అంటే విత్తము ఒక అర్థం, నానార్థం ఇది. నెక్స్ట్ సంపద, విత్తము, సంపద అనేవి ధనము అనే పదానికి నానార్థాలు. నెక్స్ట్ బిట్, కింది పేరాను చదవండి, ఖాళీలలో తగిన పదాలను రాయండి అన్నారు. చూడండి, సిరి శాంతిది ఒకే తరగతి. సిరి రోజు బడిలో చెప్పిన పాటలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. ఇక్కడ మొదటి దాంట్లో బాధ అని రాసుకోవచ్చు, బాధ పెట్టేది. తర్వాత చాడీలు చెప్పేది, బాధ పెట్టేది, చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసిన శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయుని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకున్నది. సిరి నోట్బుక్ లేదు. ఉపాధ్యాయుని సిరి అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఉపాధ్యాయుని ఏమని తెలుసుకున్నది? నిజం తెలుసుకున్నది. ఉపాధ్యాయుని నిజం తెలుసుకున్నది వాళ్ళ టీచర్. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి నిజ జీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతి గదిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి యొక్క ఓర్పును ప్రశంసించారు. ఓర్పును ప్రశంసించడం జరిగింది. నెక్స్ట్ బిట్, క్రింది వాక్యాలలో భాషా భాగాలను గుర్తించండి, పట్టికలో రాయండి అన్నారు. చూడండి, ముందుగా మామిడి పండు తీయగా ఉంది. అయ్యో, రామ చదువు ఆగిపోయిందా? పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు. ఆమె మహాసాధ్వి. కాంచీపురంలో అనేక దేవాలయాలున్నాయి. అరుణభానుడు తూర్పున ఉదయిస్తాడు. రాముడు మంచి బాలుడు. ఈ పదాలు ఇప్పుడు ఒక్కసారి పట్టికలో నామవాచకం, సర్వనామము,
విశేషణము, క్రియ, అవయవము పట్టికలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వేరు పదాలు వేరు భాషా భాగాలు ఉన్నాయి. కాబట్టి నామవాచకానికి సంబంధించిన ఒకవైపు, సర్వనామానికి సంబంధించిన ఒకవైపు, ఈ విధంగా మనము ఇప్పుడు రాద్దాం. నామవాచకానికి సంబంధించిన పదాలని చూడండి ఒకసారి, నేను చెప్తాను వినండి. మామిడి పండు, ఇక్కడ మామిడి పండు అనేది నామవాచకం. నెక్స్ట్ రమ, కాంచీపురం, భానుడు, అరుణభానుడు, రాముడు అనే పదాలన్నీ కూడా నామవాచక పదాలు. ఓకే, నెక్స్ట్ సర్వనామ పదాలను చూడండి. ఆమె, బాలుడు, అనేక, పిల్లలు అనేవి 4 పదాలు సర్వనామానికి సంబంధించిన పదాలు. నెక్స్ట్ విశేషణం. తీయగా, సాధ్వి, అరుణ, మంచి అనే ఈ 4 పదాలు విశేషణానికి సంబంధించిన పదాలు. నెక్స్ట్ క్రియాపదాలు. ఆగిపోయిందా, చదువుతున్నారు, ఉదయిస్తాడు, ఈ పదాలు క్రియాపదాలు. మరి అవ్యయానికి సంబంధించిన పదాలు. అయ్యో, ఈ కేవలం ఒకే పదం అవ్యయానికి సంబంధించినటువంటి పదంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దానము ప్లస్ ఒసంగి, దానమొసంగి, ఇక్కడ రాస్తాను గమనించండి. దానము ప్లస్ ఒసంగి, దానమొసంగి. కవితలు ప్లస్ అల్లిన, కవితలల్లిన, కవితలల్లిన. నెక్స్ట్ విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబైన, కపటము ప్లస్ ఉండు, కపటముండు, కపటముండు. నెక్స్ట్ బదులు ప్లస్ ఆడునే, బదులాడునే. ఇవి పదాలను కలిపి రాయగా వచ్చినటువంటి పదాలు. మిత్రులారా, విద్యార్థులారా, ఇప్పుడు చెప్పినటువంటి వీడియో మీకు చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.